అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. మన మధ్యలో క్యాప్టెన్ సిస్టర్ స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రేజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థించుకుందాము. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ లార్డ్. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా సృష్టికర్త అయిన తండ్రి నీకే వందనాలు యేసుప్రభ. నిన్న నేడింతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీకే వందనాలు యేసుప్రభ. ఏమి ఇచ్చినా మేము చెల్లించలేం నా ప్రభ. తండ్రి మాకు ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకే కోట్లాది వందనాలు యేసుప్రభ. పొద్దున కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా ఇంటికి చేర్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం నైనా. లెక్కలేని వందనాలు యేసుప్రభ. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు. ఇద్దరు ముగ్గురు నా నామంటే అక్కడ ఉంటున్నారు యేసుప్రభ. మా మధ్యలో దేవా నీకే కోట్లాది వందనాలు యేసుప్రభ. సర్వాధికారి అయిన దేవా నీకే స్తోత్రములు. లెక్కలేని వందనాలు. స్తోత్రం నాయన. అందరిని బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా నీకు వంది ధన్యత లేక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. వాళ్ళంతా యేసుక్రీస్తు నామములోని కృపలో భద్రపరచబడును గాక ప్రభా. నీ సన్నిధికి నడిపించండి దేవా. యేసుక్రీస్తు నాని పాదపీఠ దగ్గరకు వచ్చును గాక దేవా. దయ్యాలను సైతాన్ రాజ్యం అంతా కూల్చివేయండి. వాళ్ళకున్న బంధకాలు కట్టండి, విరగొట్టండి ప్రభా. ఈ ధన్యత వాళ్ళకు కూడా కలుగ చేయండి తండ్రి. యేసు ప్రభా నీకే స్తోత్రం నాయన. అక్కడ సమీపం ఉంది నాయన తండ్రి. మన ప్రతి బిడ్డ నేత్రం యేసు ప్రభా. ప్రతి బిడ్డ తెలుసుకోవాలా ప్రభా. సువార్త అందబడును గాక ప్రభా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు ప్రభా. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి దేవా. నీ ఆత్మ లోకంతా సంచరిస్తుంది నాయన. ప్రతి బిడ్డ స్వీకరించబడాలా ప్రభా. నీకు విరుద్ధంగా ఎవరైతే మాట్లాడుతారో లోకాల ప్రభా. ప్రతి కుటుంబం రక్షణతో యేసు ప్రభు రక్షణ పొందాలా ప్రభా. ప్రతి ఆత్మతో మీరు మాట్లాడండి. వంగని మొఖాలు వంగాలా స్తుతించండి. నాలుక స్తుతింపబడును గాక. దురాత్మ శక్తులని కాల్చివేయండి. దేవానికే వందనాలు యేసు ప్రభా. ప్రతి ఒక్క బిడకు తోడే నడిపించే మరి కుటుంబాలు మారుకునే కుటుంబాలంతా రక్షణ పొందును గాక ప్రభా. సంపూర్ణంగా సరస్వతికి నడిపింపబడును గాక. గొప్ప విజయాన్ని దయచేయండి. దేవానికే స్తోత్రమైన ప్రతి ఒక్క అనారోగ్యం కొట్టివేయబడును గాక. సంపూర్ణంగా స్వస్థత కలుగును గాక. విడుదల కలగ చేయండి. సమాధానం దయచేయండి. శోధన మరణగండాలని కొట్టివేయబడును గాక. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించి కృపలో భద్రపరిచి వాళ్ళ అవసరకరం తీర్చి దీవించి ఆశీర్వదించి రక్త ప్రోక్షణ మీద దయచేయండి. చీకటి శక్తి వేసిన గతిస్తున్న రాత్రి కాలం ముందు ప్రతి ఒక్క బిడ్డను యేసు ప్రభు సంపూర్ణంగా స్వస్థత విడుదల కలగ చేయండి. సమాధానం దయచేయండి. నీ పరలోక దర్శనాలు దయచేయండి. నీ పరలోక మర్మాలు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి అయా. జీవంగల మహిమగల దేవానికే స్తోత్రం నైనా. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే వందనాలు యేసు ప్రభా. ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. యేసు ప్రభా నీ వాక్యానుసారంగా మేము జీవించి లోబడి జీవితం మాకు దయచేయండి దేవా. ఎక్కడైతే యేసు ప్రభా మా జీవితంలో సరిలేని ప్రభా నీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడి సరిచేయండి తండ్రి. ఇంకా మేము జీవితాన్ని ఇంకా సరిదిద్దుకోవాలా ప్రభా. యేసు ప్రభాని ఇంకా అతి పరిశుద్ధంగా మేము జీవించాలా దేవా. మాలో ఎటువంటి పాపం ఉండడానికి వీలేదేవా. ఎటువంటి యేసుప్రభ చిన్న పాపం కూడా ఉండడానికి వీలేదేవా. తల నుంచి యేసుప్రభ అరికాల వరకు స్వస్థత కలగాల ప్రభా. ప్రతి ఒక్క శోధన కొట్టివేయబడాల ప్రభా. శుద్ధీకరింపబడాలని వాక్యం చేత దేవా. యేసు ప్రభానికే వందనాలు. జీవంగల మహిమగల దేవానికే స్తోత్రం. ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడే నడిపించి విజయం ఇస్తున్న దేవానికే స్తోత్రం నైనా. మాకు కావాల్సిన కర్ర మాకు తీర్చి దీవిస్తున్నాం. అది దిన మాకు తోడైంటున్నావు ప్రభా. దేవానికే వందనాలు. జీవంగల మహిమగల దేవానికే వందనాలు. మరి కుటుంబాలంతా సంధికి నడిపించి దేవాన్ని రాకడకు సిద్ధపడే శక్తి దయచేయండి. మరి ఎన్ని కుటుంబాలు మారలేదేవో వాళ్ళంతా నడిపింపబడాలా. మీరే కార్యం జరిగించండి తండ్రి. యేసయ్యానికే స్తోత్రం. ఇచ్చిన వాగ్దానం మా జీవితం నెరవేర్చబడును గాక దేవా. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. జీవంగల మహిమగల దేవానికే వందనాలు. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి అయ్యా. మా హృదయాలతో మీరు మాట్లాడండి. ఇంకా మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా యేసు ప్రభానికే వందనాలు. రాకడ సమీపం ఉంది కనుక ప్రభా మేము సిద్ధపడి అనేక మంది సిద్ధంగా తయారు చేసి తీసుకొని సన్నిధికి రావాలా దేవాలని శక్తిని మాకు దయచేయండి. ఇచ్చిన వాగ్దానం మా జీవితం నెరవేర్చి నీ రాకడకి సిద్ధపరచుకో. పాఠంతరం మహిమ పొంది నీ రాకడకి మమ్మల్ని అంతా సిద్ధపరచుకొని ప్రతి ఒక్క మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. మన మధ్యలో రవి అన్న పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి
స్థిరపరచబడిన వారే అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఎందురో, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఎందురో వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువు నందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువు నందు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభు దేహ రక్తమును త్రితాగు వారే తన యందు నిలిచేదారు. ప్రభు దేహ రక్తమును త్రినితాగు వారే తన యందు నిలిచేదారు. ప్రకటించేదారు ఆయాన మరణ పునరుద్ధానమును వారు. ప్రకటించేదారు ఆయాన మరణ పునరుద్ధానమును వారు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారో, పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారో ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తేసు ప్రభుని రాకాడ కొరకు ఎవరెదురు చూచేదారో, క్రీస్తేసు ప్రభుని రాకాడ కొరకు ఎవరెదురు చూచేదారో నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా
ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరూ. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. మనం మొదలు ప్రైజ్ లార్డ్ సిస్టర్ వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం యేసు ప్రభా, నీకే వందనాలు రచ్చా. ఇక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామంలో కూడి ఉంటే అక్కడ ఉంటానన్నారు వచ్చా. యేసు ప్రభా, మీరే మాతో వాక్యం ద్వారా మాట్లాడండి యేసు ప్రభా. ఏది సత్యమో ఏది అసత్యమో మాకు తెలియపరచండి యేసు ప్రభా. న్యాయంతో మేము నడుచుకోవాలి యేసు ప్రభా. లోకానుసారంగా కాకుండా యేసు ప్రభా, నీ అనుసారంగా మేము ప్రవర్తించాలా, నీ అనుసారంగా యేసు ప్రభా ఈ జీవితాన్ని మేము జీవించాలి యేసు ప్రభా. లోకానుసారంగా కాదు యేసు ప్రభా, సత్యంతో న్యాయంతో మేము జీవించాలా. ఏ త్రొబ్బ కూడా మేము తప్పిపోవద్దు యేసు ప్రభా. తప్పిపోయిన ఎడలా యేసు ప్రభా, గొర్రె పిల్లని ఎట్లా పట్టుకొని వేస్తున్నావా అట్లా మమ్మల్ని పట్టుకు యేసు ప్రభా. తిరిగి యేసు ప్రభా మా జీవితాన్ని రీమోల్డ్ చేయేసు ప్రభా. దేవుడా, ఎంతో మంది ఉన్నారు యేసు ప్రభా, తప్పిపోయిన గొర్రె పిల్లలందరినీ పట్టుకో యేసు ప్రభా. అందరినీ మంచిగా మార్చండి యేసు ప్రభా. వాళ్ళ త్రోవలను సరళం చేయండి యేసయ్య దేవుడా. వాళ్ళకి ఇప్పుడైనా జ్ఞానోదయం కావాలి యేసు ప్రభా. వాళ్ళు తెలిసి తెలియక పాపం చేసిన ఒడల యేసు ప్రభా, వాళ్ళని మన్నించి యేసు ప్రభాని సన్నిధానానికి చేర్చుకు యేసు ప్రభా. ఇప్పుడు యేసు ప్రభా వాక్యం చెప్పే ముందు కూడా యేసు ప్రభా మీరు నాతోనే ఉండండి యేసు ప్రభా. మీరు యేసు ప్రభా మీరు నా ద్వారా పలికించండి యేసు ప్రభా. జ్ఞానము దయచేయండి యేసు ప్రభా. ప్రతి ఒక్కటి మా హృదయంలో నాటపడే బిడ్డగా మార్చుమని ప్రభాని యేసు క్రీస్తునంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెషయా 53 అధ్యాయము 6వ వచనము. యెషయా 53 అధ్యాయము 6వ వచనము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. ఫస్ట్ ఏముంది? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను అని అంటారు. ఫస్ట్ లో ఏముంది? మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతిమి అని. ఒక్కరిని మెన్షన్ చేస్తలేరు కదా ఇక్కడ, ఒక్కరు ఇద్దరు అని మెన్షన్ చేస్తలే, మనం అందరం అని అంటున్నాం. మనం అందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమి. గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమి అంటే ఎక్కడనో అక్కడ మనము మన ఒక గాడ్ ఒక పాత్, దేవుని ఒక పాత్రలో మనం ఏదో ఒక మిస్టేక్ చేసినొచ్చు. ఈ కాలంలో ఎంతనో ఎన్నో అన్యాయాలు జరుగుతుంది, ఎక్కడనో ఒక దగ్గర ఇదైతుంది. సో ఎక్కడనో ఒక మన మైండ్ డైవర్ట్ అయిపోయిండొచ్చు, ఎక్కడనో ఒక దగ్గర మన మైండ్ డైవర్ట్ అయిపోయిండొచ్చు. కానీ ఆ పాపం అంతా మన పాపం అంతా ఎవరు మోస్తుందంట? ఆ దోషమంతా ఎవరు మోస్తుంది? మన యెహోవాగో దేవుడే మోస్తుందంట. మనము మనకి ఇష్టమైన దారిలో వెళ్ళిపోతున్నాం కదా. మనమందరం అని అంటున్నాం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని అంటున్నాం. త్రోవ తప్పిపోయింది, మన త్రోవ తప్పిపోయింది. ఆ త్రోవ తప్పిపోయినప్పుడు కూడా దేవుడు అంటున్నాను అడుగు, నువ్వు ఒకవేళ నువ్వు త్రోవ తప్పిపోతే కూడా నా దగ్గరికి రా, నేను కరెక్ట్ వే చూపిస్తా అంటున్నాడు. కానీ ఏమైతుందంటే ప్రతి వాడును, మనలో ప్రతి వాడును, ఇక్కడ కూడా మనకి ఏమంటుండో మనలో ప్రతి వాడును అని అంటుండు, పైన కూడా మనం అందరము అని అంటుండు. సో ఒక్కరు కాదు, ఇద్దరు వద్దు, చాలా మంది మనం అందరము కూడా గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతున్నాం. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవని ఎంచుకుంటుండంట. కానీ ఇవన్నీ ఈ పాప భారం అంతా ఎవరు మోస్తుండంట? యెహోవానే మోస్తుండు. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపేను అంటుండు. మన అందరి ఒక దోషము, మన అందరి ఒక పాపాలు ఆయన మీద మోసుకున్నాడు కదా. అప్పుడు మనము ఈ వాక్యం మీద కూడా గొర్రెల వల్లే తప్పిపోతిమి. అయ్యా నేను ఒకవేళ తప్పిపోతే నువ్వు నా దగ్గరికి నీ ఒక మార్గంలో నడిచేటట్టు చూడు. మనం అందరిలో ఆ పర్సన్ నేను ఉండకూడదు. మనం అందరము అని అంటుండు కదా, దాంట్లో నేను ఉండకూడదు. ప్రతి వాడును అని అంటుండు కదా, మనలో ప్రతి వాడును నేను ఉండకూడదు. తనకిష్టమైన దారిలో మనం పోతున్నాం కదా, గొర్రెల వల్ల తప్పిపోతిమే అని అంటుండు. ఇష్టమైన దారిలో మనం పోతున్నాము. అన్ని చెప్పినాక కూడా మన పాపభారం దేవుని మీద మోపినప్పుడు, ఆ దోషం ఆయన అనుభవిస్తున్నప్పుడు మనకు తెలిసి కూడా మనము తిరిగి చేయకూడదంట. ఎట్లా ఉండాలంటే మనము తనకి ఇష్టంలాగా ఉండాలంట, దేవునికి తనకి ఇష్టంలాగా ఉండాల.
ఎట్లా అంటే దేవుని ఒక సత్య మార్గంలో, దేవుని ఒక నీతి మార్గంలో మనం నడగాల. మన ఈ లోకానుసారంగా మనని హేళన చేయొచ్చు, ఎందుకు ఇదే పట్టుకొని కూర్చున్నావు, ఎందుకు ఇట్లనే చేస్తున్నావు, ఎందుకు ఇది అని. కానీ మనము దేవుని ఒక మార్గంలో నడవాల, త్రోవ తప్పకూడదు. మనము ఎట్టి పరిస్థితుల్లో మన త్రోవ తప్పకూడదు. మనం అందరిలో మనం ఉండొద్దు, ప్రతి వాణిలో మనం ఉండొద్దు. దేవుని మీద భారము అంత దోష భారం వేయొద్దు. మనం ఎట్లుండాలంట, సత్యమైన మార్గంలో నడవాలా, న్యాయము వైపు మన కన్నులు ఉండాలా. ఎట్లుండాలా, న్యాయము వైపు మనం ఉండాలా, సత్య వార్తలు మనం ప్రకటించాలా. అట్లనే మనము ఏదో ఒకటి చెప్తుంటే కూడా అది కరెక్టో రాంగో అని ఒకసారి చూసుకొని మనం చెప్పాలంట. సత్య వార్తను వాళ్ళు చెప్పేటోళ్ళే దేవునికి ఇష్టం అంట. సామెతలు 12వ అధ్యాయము 22వ వచనము. సామెతలు 12వ అధ్యాయము 22వ వచనము. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేముయులు, సత్యవర్తులు ఆయనకి ఇష్టలంట. ఎవరు? సత్యవర్తులు ఆయనకి ఇష్టలంట. మనం నువ్వు ఎలా ఉంటున్నావో నువ్వే నిర్ణయించుకో. అబద్ధం ఆడుతున్నావో లేకపోతే సత్యవర్తులుగా ఉంటున్నావో. నువ్వు లోకానుసారంగానే ఉండాలనుకుంటే ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, ఇట్లా అట్లా అట్లా ఇట్లా. కానీ దేవుని పట్ల ఉంటే, నువ్వు సత్యవర్తగా ఉంటే ఏదో ఒక రోజు దాని ప్రతిఫలము దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఈ లోకానుసారంగా నువ్వు ఏమైనా చేసినా కానీ ఇది ఇక్కడి వరకే భూమిలో ఉన్న వరకే, లోకంలో ఉన్నంత వరకే. కానీ ఎప్పుడైతే దేవుని అనుసరించి తన త్రోవ తప్పక, ఒకవేళ తప్పిపోతే కూడా నన్ను అడుగు, నేను సరైన మార్గంలో నడిపిస్తాను అంటును కదా. సత్యవర్తులుగా ఉన్న వారికి ఆయన ఇష్టం అంట. సత్యవర్తులు ఉంటేనే ఆయనకి ఇష్టం అంట. అబద్ధములు ఆయనకి అస్సలు ఇష్టం ఉండదంట. న్యాయముగా తనకి ఇష్టమైనది నువ్వు చేస్తే అదే ఆ క్రియాఫలము ఎక్కడో ఒక జగల నీకు ఇస్తాడంట. అది కూడా నిత్యము నీతో ఉంటది, నిత్యము నీకు ఇస్తాడంట. అది ఆయన ఎప్పుడో ప్రామిస్ చేసిండు. క్రియాఫలము తప్పకుండా ఇస్తాడు. ఎప్పుడు? న్యాయముగా నువ్వు ఉంటే ఆయన తప్పకుండా నీ దానికి రివార్డ్ తప్పకుండా ఇస్తాడు. న్యాయముతో, నీ ధర్మంతోని నువ్వు ఆయన త్రోవలని అట్లా పాటిస్తే తప్పకుండా ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా దేవుడు దానికి ప్రతిఫలము ఎప్పుడైనా అప్పుడు ఇస్తాడంట. ఏం దోషభారము ఆయన, మన ఒక దోషభారము, మన ఒక పాప భారము ఆయన మోసినప్పుడు, మనం త్రోవలో ఎన్నో సార్లు తప్పిపోయినప్పుడు ఆయన మనం పట్టుకొని ఇంతగానో మనం చేసినప్పుడు ఆయన త్రోవలను మనం కాపాడుకోవాలా గాని, అది సరళంగా ఉంచుకోవాలా కానీ దాన్ని తప్పించి మనం వెళ్ళకూడదంట. ఎట్లా ఉండాలా? న్యాయముగా ఉండాలా, సత్యవర్తులుగా ఉండాలా. ఎట్లుండాలా? న్యాయముగా ఉండాలా, సత్యవర్తులుగా ఉండాలంట. యెషయా 61వ అధ్యాయము 8వ వచనము. యెషయా 61వ అధ్యాయము 8వ వచనము. ఏలయనగా న్యాయము చేయుట యెహోవాకు నాకు ఇష్టము, సత్యమును బట్టి వారి క్రియాఫలము వారికిచ్చును, వారితో నిత్య నిబంధన చెయ్యుదును. ఏమంటును? ఏలయనగా న్యాయము చేయుట యెహోవా అనుగు నాకు ఇష్టము అంటు. న్యాయము చేయుట నాకు ఇష్టము అంటుండు దేవుడు. అంటుండు న్యాయము చేయుట నాకు ఇష్టము అని అంటుండు. సత్యమును బట్టి వారి క్రియాఫలము వారికి ఇచ్చును అని అంటుండు. ఇప్పుడు ఏ ఫలం కావాలా? ఎవరైనా నీకు ఈ లోకానుసారంగా ఫలం కావాలా, లేకపోతే దేవుని అనుసరించి ఆయన సత్యమును బట్టి నువ్వు జీవిస్తే ఏమంటే, సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చును. అది ఎట్లా ఉంటది? వారితో నిత్య నిబంధన చెయ్యుదును అని. నిత్య నిబంధన అది ఎప్పటికీ నిత్య నిబంధన అంటే లైక్ ఫర్ ఎవర్, నువ్వు ఉన్నంత వరకు నిత్య నిబంధన చేయుచున్నాను అంటుంది. ఎట్లా ఉండాలా? న్యాయము చేయుట నాకు ఇష్టము. ఇక్కడ కూడా ఉంది కదా, ఏలయనగా న్యాయము చేయుట యెహోవాకు నాకు ఇష్టము. ఇంకా మనము సామెతల గ్రంథం కూడా చూసినాం కదా, సత్యవర్తులు అనగా నాకు ఇష్టం అంటుండు, న్యాయము చేయుట నాకు ఇష్టం అంటుండు. సత్యమును బట్టి మనం ఉండాల. తన క్రియాఫలం నెరవేరిస్తే మనకి నిత్య నిబంధనగా ఫలం ఇస్తాడంట. క్రియాఫలము వారికి ఇచ్చుచున్నాను, వారితో నిత్య నిబంధన చేయుచున్నాను అని అంటుండు. సో ఎట్లుండాలా? మనము సత్యముగా న్యాయముగా నడుచుకోవాలా. మనం సత్యముగా
న్యాయముగా మనం నడుచుకోవాలా. దానికి ప్రతిఫలము తప్పకుండా ఏదో ఒక రోజు ఇస్తాడంట. ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా దేవుడు నీ యొక్క ఫలం నీకే ఇస్తాడు, ఏదో ఒక రోజు ఇస్తాడు. కానీ మనము వేచి ఉండాల. దేవుని పట్ల మనము ఎప్పుడు కూడా మనం అరే ఇది అయితలేదు, ఈ మార్గం ఈ పని అవ్వట్లేదంటే ఆ హోప్ అనేది మనం పెట్టుకోవాలంట. ఆ హోప్ పెట్టుకుంటే తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. నువ్వు ఒకవేళ నీకు అది అర్థం కాకపోయినా కూడా, దేవుడా ఇది ఎట్లా వెళ్ళాలా, ఏం చేయాలా నాకు అర్థం అవ్వట్లేదు అంటే కూడా నువ్వు దేవుడా దీంట్లో నాకు తోడే ఉండు అంటే దేవుడు తప్పకుండా నీకు తోడే ఉంటాడు. నీకు ఇది అర్థం అవ్వట్లేదు, ఈ డెసిషన్ నేను తీసుకోలేకపోతున్నా, నేనేమో తప్పు చేసేస్తానేమో, ఇది కాకుండా ఇది వేరేదేమన్నా చేసేస్తానేమో, నాకు చూపించు, ఇది కరెక్ట్ రాంగ్ నాకు అర్థం చేపించు అంటే తప్పకుండా దేవుడు తప్పకుండా నీ పట్ల ఉంటాడు. కానీ నువ్వు ఎట్లుండాలన్నా న్యాయముగా ఉండాలంట. ఎట్లుండాలా? న్యాయముగా, ట్రూత్ఫుల్నెస్ నీకు ఉండాలా. ఆ పని నువ్వు కరెక్ట్ గా చేస్తున్నావా లేదా అని ఉండాలా నీకు. తప్పకుండా ఈ రోజు లేకపోతే తప్పకుండా ప్రతిఫలం నీకు ఇస్తాడంటే ఏ రోజైనా ఆ రోజు దేవుడు నీకు ప్రతిఫలము తప్పకుండా ఇస్తాడంట. కానీ నువ్వు నీ యొక్క మార్గము కరెక్ట్ గా ఉండాలా. ఏమైనా కావాలంటే దేవుణ్ణి అడగాల. ఏమైనా కావాలి నీకు నువ్వు దేవుణ్ణి అడుగు, తప్పకుండా ఇస్తాడంట. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనము. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఏమంటును? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గములో నీకు బోధించేదను. దేవుడు ఒకవేళ దేవుణ్ణి అడిగితే నీకు ఏ పాత్రలో కావాలంటే నీవు నడవవలసిన మార్గములో ఆయన చూపిస్తాడంట. ఆయన డైరెక్షన్ చూపిస్తాడంట. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. ఆయన చూపిస్తాడు, నేను ఆ కరెక్ట్ వేలో నీకు చూపిస్తాడు. ఎప్పుడు దేవుణ్ణి అడిగితే, ఎప్పుడు నువ్వు దేవుణ్ణి అడగాల. మనం ఏది ఉన్నా కానీ దేవుడా ఇది నాకు అర్థమైతే లేదు, దేవుడా నువ్వే చూపించు, నువ్వే ఈ మార్గంలో నడిపించు అంటే నడిపిస్తానని దేవుడు అంటున్నావు కదా. ఒక్కటే ఒక విషయం నువ్వు దేవుని దగ్గర అడగాల. ఒకటే ఒక విషయము నువ్వు దేవుని దగ్గర అడగాల అంటున్నావు. నీకు ఏమంటున్నావు? నువ్వు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి, ఏమంట? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మన సృష్టించిన దేవుడు మనకు ఆలోచన చెప్తే ఆ ఆలోచన ఎంత పెద్దదో ఆలోచించండి. చిన్న ఆలోచన కాదు, లోకానుసారంగా ఆలోచన కాదు, అంతకు మించి నీకు ఆ జ్ఞానం ఇస్తా అంటుండు. ఒకటి నువ్వు అడగాల, ఒకటే ఒక విషయం అడగాల. నీవు నడవవలసిన మార్గము దేవుడు చూపిస్తాడంట, నీకు బోధిస్తాడంట. ఎట్లా నడవాలా, ఎట్లా చెప్పాలా, ఏందని అది కూడా దేవుడే చెప్తాడు. నడవవలసిన మార్గము కూడా చెప్తాడు, డైరెక్షన్ కూడా ఆయననే ఇస్తాడు. నీ మీద దృష్టి ఉంచుతాడంట. ఒకవేళ నీ ఒక లైఫ్ అనేది ఒక కార్ ఇదైతే నువ్వు నడవవలసిన మార్గం అంటే నువ్వు వెళ్ళే మార్గంలో కూడా దేవుడు ఏ డైరెక్షన్ లో పోలే ఎక్కడ. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు నడిపే ప్రతిదీ కూడా దేవుడు ఆయన దృష్టితోనే, ఆయన కను దృష్టితోని ఆయన చూస్తుంటాడంట. ఆయన నీ మీద ఆలోచన ఆ దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటుండు. ఆయన ఒక మైండ్ నీకు పెడతా అంటుండు, నీ దృష్టి ఆయన మీద పెడతా అంటుండు, నీ దృష్టి ఆయన మీద పెడతా అంటుండు, ఆయన ఆలోచన నీ మీద పెడతా అంటుండు, నీకు మార్గము చూపిస్తా అంటుండు, నీకు బోధిస్తా అంటుండు, నీకు ప్రతి ఒక్కటి దేవుడు ఇస్తా అంటుండు. నీ మార్గమును దేవుడే చూపిస్తా అంటుండు, నీకు ఎట్లా చేయాలో అది కూడా దేవుడే చెప్తా అంటుండు. నీ మీద దేవుడు దృష్టి పెడతా అంటుండు, నీ మీదనే ఆలోచన పెడతా అంటుండు. ఓన్లీ ఒకటి దేవుని మీద నువ్వు భారం వేయాల, దేవుని మీద భారం వేయాల. నువ్వు దేవుణ్ణి అడగాల. ఎట్లా? సత్యముతోని నువ్వు కరెక్ట్ గా ఉంటే. ఒకవేళ నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళాలనుకొని దేవుణ్ణి అడిగితే అది అవుతుందా? కాదు. మనము ముందు వర్స్ లో కూడా చూసినాం కదా, మనము సత్యము గల వారివై ఉండాలా, సత్యము గల వారివై ఉండాలని అంటుండో. ఇంకేమంటుండు? న్యాయముతో నడుచుకోవాలంటుండు. న్యాయముతో నడుచుకొని సత్యము గల మార్గంలో నువ్వు ఎంచుకుంటే ఆ నడవవలసిన సత్యము గల మార్గంలో ఉండాలనుకుంటున్నావు. న్యాయం పైన నువ్వు పోరాడాలనుకుంటున్నావు.
న్యాయం పైన పోరాడాలని అనుకుంటే వేరే వాళ్ళందరూ తీసి పడేస్తుండొచ్చు, నేను హేళన చేస్తుండొచ్చు. కానీ దేవుడు ఏమంటుండు, నువ్వు నడవవలసిన మార్గము నేనే చూపిస్తా అంటుండు. నువ్వు నడవవలసిన మార్గం నేనే చూపిస్తా, నీకు ఎట్లా పోవాలో కూడా నేనే చూపిస్తా. నీ దృష్టి ఆయన దృష్టి నీ మీద ఉంచుతా అంటుండు. ఆలోచన కూడా నువ్వు ఏం చెప్పాలా ఏం చేయాలో కూడా అది కూడా దేవుడే చెప్తా అంటుండు. నువ్వు ఏం చేయాలా, న్యాయముగా నీ దేవుడు ఒక నీతి మార్గం ని వెతకాల, న్యాయముగా దేవుడు ఒక నీతి మార్గాన్ని వెతకాల. ఎలా ఉండకూడదు మనం స్టార్టింగ్ లో చూసాం కదా, ఎలా ఉండకూడదు, ఎలా తప్పిపోయిన గొర్రె వల్లే ఉంటాం అనుకో. మనమందరము తప్పిపోయిన గొర్రె వల్లే ఉంటామా, లేకపోతే సరళమైన జీవితం న్యాయమైన జీవితం నడుచుకుంటామా? అది మీరు దాంట్లో మనం అందరము అని స్టార్టింగ్ లో ఉంది కదా, మనం అందరము తప్పిపోయిన గొర్రె వలె ఉందామా, లేకపోతే న్యాయంతోని లేకపోతే సత్యముతోని జీవిస్తామా అని అంటుండు. అది నువ్వే తెలుసుకో. సత్యముతో జీవిస్తావా, న్యాయంతో జీవిస్తావా, లేకపోతే తప్పిపోయిన గొర్రెలు ఎట్లా పాపం అయితే చేసిందో అట్లా ఉంటావా, ఆ గుంపులో ఉంటావా నువ్వు నేర్చుకో. నువ్వే నీ మైండ్ ని నువ్వే ప్రశ్నించుకో. తప్పిపోయిన గొర్రెల వలె, మనం అందరము తప్పిపోయిన గొర్రెల వలె అని అంటుండు కదా, మనం అందరంలో నువ్వు ఉండాలని నీకుందా, లేకపోతే న్యాయమైన జీవితం నువ్వు లీడ్ చేయాలని ఉందా, నువ్వే నిర్ణయించుకో. న్యాయమైన జీవితం నువ్వు లీడ్ చేయాలని ఉందా, లేకపోతే మనమందరము మనలో ప్రతి వాడునని ఉందా, మనలో ప్రతి వాడు నేను ఉండకూడదు, మనం అందరంలో నేను ఉండకూడదు. ఎలా ఉండాలా, అందరు వెలివేస్తారు కదా ఈ లోకానుసారంగా. అరే నువ్వు ఈ డైరెక్షన్ ఎందుకు పోతున్నావు, ఇట్లా ఎందుకు నువ్వు అట్లా ఎందుకు నువ్వు అంటావు కదా. నువ్వు దేవుడికి ప్రీతికరం అంట, దేవుడికి ఇష్టడైన వాడిలా ఉండాలా. అది ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా కానీ నిత్య నిబంధన ఆయన ఎప్పుడో ప్రామిస్ చేసిండు. తప్పకుండా నీకు నీ క్రియాఫలము తప్పకుండా దేవుడిస్తాడు. ఆయననే నీకు మార్గం చూపిస్తాడు, ఆయననే నీకు అన్ని గైడ్ చేస్తాడు, ఆయన దృష్టి నీ మీద ఉంచుతాడు, ఆయన ఆలోచన నీ మీద ఉంచుతాడు. ఓన్లీ దట్ ఆయనని నువ్వు ట్రస్ట్ చేయాలి, ఓన్లీ దట్ నువ్వు నమ్మకంతోనే ఆయనతో ఉంటే తప్పకుండా దేవుడు నీకు ప్రతిఫలము తప్పకుండా ఇస్తాడంట. దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడంట. కీర్తనలు 25వ అధ్యాయము 4వ వచనం. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు శ్రేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చెయ్యుము అంటుండు. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము అని అంటుండు. దావీదు ఎట్లా అడిగిండో నువ్వు కూడా అట్లనే అడగాల. యెహోవా నీ మార్గమును నాకు తెలియజేయము. పైన కూడా అంటుండు కదా, నువ్వు నడవవలసిన మార్గములన్నీ నేను బోధిస్తా అని అంటుండు కదా. ఇక్కడ కూడా నువ్వు అడగాల, దేవుడిని అడగాల, దేవుడా నీ మార్గమును నాకు తెలియజేయము, ఎక్కడ నడవాలా ఏం చేయాలా అని నాకు తెలియజేయము. ఇంకా నన్ను నీ సత్యమును ఏమంటుండో, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చెయ్యము అని అంటుండు. నీ సత్యమును మనం ఎట్లుండాలా, సత్యముగా ఉండాలా. ఆ మార్గములో ఎట్లుండాలా, సత్య మార్గమే ఉండాలా. దేవుడా ఈ పని అది తప్పు పని చేసి కూడా నువ్వు దేవుడిని అడిగితే అది దేవుడు నెరవేర్చాడా? దేవుడా ఇది చేయబోతున్నా, తప్పని నీకు తెలుసు. దేవుడా నువ్వు ఈ మార్గంలో నువ్వు ఉండు, ఈ మార్గంలో నువ్వు బోధియి, ఈ మార్గంలో నాకు దృష్టి పెట్టు అంటే చేస్తాడా? చేయడు. కానీ ఎప్పుడైతే నువ్వు సత్యవంతంగా ట్రూత్ఫుల్నెస్ తో అడుగుతావో దేవుడు ఆ మార్గంలో ఉంటాడంట, ఆ మార్గంలో నీకు బోధిస్తాడంట, ఆ మార్గంలో నీకు దృష్టి పెడతాడంట, ఆలోచన కూడా ఆయననే చేస్తాడంట. నువ్వు ఒక్కటి ఎట్లా దేవుణ్ణి అడగాల, నీ మార్గంలో నాకు తెలియజేయము అని అడగాలంట, నీ త్రోవలు నాకు తెలియజేయము అని అడగాలంట. నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తెలియజేయము. ఎట్లా అంట, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి, ఏమంటున్నావు, నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చెయ్యము అని అంటున్నాడు. సో ఇక్కడ కూడా సత్యము అనుసరించాను అంటుండు, నీ సత్యమును అనుసరించాను అంటుండు. సో ఎట్లా ఉండాలా నువ్వే డిసైడ్ గా, ఎట్లా ఉండాలా నువ్వే డిసైడ్ గా. ఇది నువ్వు అనుకుంటుండొచ్చు ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని నువ్వు ఒకటి నమ్మాల.
ఎప్పుడైనా నీకు దేవుడు ఏదో ఒక రోజు నీకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. అందరి ముంగట నువ్వు హీనంగా ఉన్నా గానీ ఏదో ఒక రోజు వాళ్ళకంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడంట. నిత్య ఆశీర్వాదం నీకు వస్తుంది, నిత్య ప్రతిఫలము నీకు వస్తుందంట. అది నువ్వు గుర్తుపెట్టుకో. నిత్య ఆశీర్వాదం, నిత్య ప్రతిఫలం నీకు వస్తుందా. అదే మనం ముందు కూడా చూసినాం కదా సామెతల గ్రంథంలో, నిత్య ఆశీర్వాదం నిత్య ప్రతిఫలం దేవుడు ఇస్తాడంట. ఎప్పుడు దేవుని ఒక మార్గంలో నువ్వు నడిస్తే, సత్యంగా న్యాయంగా నువ్వు నడుస్తే అనంట. ఇర్మియా 17వ అధ్యాయము 7-8 వచనాలు. ఇర్మియా 17వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అని అంటాడు. 7th వర్స్ ఏముంది? యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడంట. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. నీకెవరు ఆశ్రయముగా ఉన్నాడంట? ఎవ్వరు లేరనుకోకును. ఎవరు ఆశ్రయముగా ఉన్నాడంట? యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడంట. ఎవరు ధన్యుడంట? నువ్వు, నేను ధన్యురమంట. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అంటుడు. ఎవరు నీకు ఆశ్రయముగా ఉంటారంట? దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు. ఎవరు ధన్యుడంట? నువ్వు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుణ్ణి నువ్వు అడుగుతున్నావు కదా. అన్నిట్లో దేవుడు అడుగుమన్నాడు. నువ్వు చేసే పనిలో, నీ మార్గంలో అన్నిట్లో నన్ను అడుగు, నేను దారి చూపిస్తా. నీకు ఏం చెప్పాలో నేను నేర్పిస్తా, ఎక్కడ ఉండాలో నేను నేర్పిస్తా, ప్రతిదీ నేను నేర్పిస్తా. నీ యొక్క దృష్టి దేవుని ఒక దృష్టి నీ మీద ఉంటది అని చెప్తుంది. సో అలాంటి ఒక దేవుడు నీకు ఉన్నాడంటే నువ్వు ఎంత ధన్యుడవో అని ఆలోచించుకో. దేవుడు ఒక దృష్టి నీ మీద ఉంది. దేవుడు ఒక మార్గం, నీ యొక్క మార్గం అన్నిటిలో దేవుడు ఉన్నాడు. నువ్వు ఏం పలకాలో దేవుడే చూపిస్తున్నాడు. నీ ఆలోచనలో కూడా దేవుడు ఉన్నాడు అంటే నువ్వు ఎంత ధన్యుడవో ఆలోచించు. ఎంత జ్ఞానం దేవుడు ఇస్తుండు, ఎంత ఆ దేవుడు ఒక ఆలోచనలో ఉన్నావు, దేవుడు ఒక ఆలోచనలో నువ్వు ఉన్నావంటే ఎంత ధన్యుడవో అని అంటుండు. ఏంది? ఒకటే, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అంటుండు. యెహోవా మీద నమ్మకం ఉంచుతున్నావా లేదా? ట్రస్ట్ చేస్తున్నావా లేదా? యెహోవాని ట్రస్ట్ చేస్తున్నావా లేదా అని నువ్వు నేర్చుకో. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండునా అంటుండు. ఎవరికి ఆశ్రయముగా? నీకు, నాకు. ఎప్పుడు యెహోవా మీద నువ్వు నమ్మకం పెడితే, దేవుని మీద నీకు నమ్మకం ఉంచితే వాడు ధన్యుడంట, ఆయనకు ఆశ్రయముగా ఉండును. ఎవరు నీకు ఆశ్రయంగా లేకపోయినా ఎవరున్నాడంట? ఆ యేసుప్రభే నీకు ఉన్నాడు, యెహోవానే నీకు ఉన్నాడు, ఆ యేసుప్రభే ఉన్నాడని నువ్వు ఒక్కటి నమ్ము. నీ ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడంట. ప్రతిదీ కూడా దేవుడే ఇస్తాడు. నువ్వు అడుగు అంతే. దేవుడు అడుగుమన్నాడు అంతే, దేవుడు ఇస్తాడని. నువ్వు నీ ఆలోచన కంటే దేవుడు ఆలోచన చాలా పెద్దది అంటున్నావు కదా. అక్కడ కీర్తన గ్రంథంలో కూడా అదే ఉంది కదా. నీ ఆలోచన కూడా ఆయననే ఇది చేస్తా ఉంటుంది. నీ ఆలోచనలు కూడా ఆయననే ఉంటా అంటున్నాడు. సో అంతకన్నా మించి, అంతకన్నా అదృష్టం ఏది కూడా లేదు. మనం ఎట్లుండాలా? సత్యముగా న్యాయంగా ఉండాల. ఎట్లుండాలా? సత్యముగా న్యాయంగా ఉండాలంట. కింద 8వ వచనం చూసుకుందాం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువ ఓరున దాని వేళ్ళు తనను వేట కలిగినను దానికి భయపడను, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అంట. చూడండి, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అంట. చింత నొందదు, కాపు మానదు. ఎంత ఇదిలో కూడా దేవుడు పైన వచనంలో ఏముంది? యెహోవానే నమ్ముకొనువాడు ధన్యుడు అంటుండు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అంటుండు. సో మనం ఎంత ఘనము ఇబ్బంది వచ్చినా, ఎంత ఇది వచ్చినా గానీ భయపడొద్దంట. ఏమంటారు? ఏమొచ్చినా గాను ఎంత కలిగినను దానికి భయపడడు. ఓకే, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందగా కాపు కాయను అంటుంది.
నొందక కాపు కాయను. భయపడకు అని అంటుంది దేవుడు. భయపడకుండా ఒకవేళ దేవుణ్ణి నమ్మితే నీకు దేవుణ్ణి నమ్మితే దేవుని ఒక ఆశ్రయ దుర్గం మన మీద ఉంటదంట. ఎంత ఏమైనా గాని మనము ఫలిస్తూనే ఉంటామంట. చింత నొందగా కాపు మానదంట. ఎప్పుడు వర్షము లేని సంవత్సరమున కూడా చింత నొందక కాపు మానదు అని అంటుండు. ఆకులు పచ్చగా నుండును అంటుండు. భయపడొద్దును. ఆకు పచ్చగా నుండును. ఎప్పుడు వర్షము లేని సంవత్సరంలో కూడా చింత నొందగా కాపు కాయును. ఎప్పుడు అది నమ్మకముతోని యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. అంటే నమ్మకముతోని నువ్వు అడిగితే ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎంత ఇదిలో ఉన్నా దేవుడు నీ యొక్క ఆశీర్వాదాన్ని పెంచుతాడు గాని అది కట్ చేయడంత. చింత నొందదు కాపు మానదు అంటుండు. కాపు మానదు, పచ్చగా నుండును. చింత నొందక కాపు మానదంటుండు. ఎప్పుడు వర్షము లేని సంవత్సరంలోను. పైన ఏమంటున్నావు? భయపడవద్దు అని అంటుండు. ఏమంటుండు? భయపడకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తే, నమ్మితే, ఎట్లా? సత్యముతోని న్యాయముతోనే దేవుణ్ణి నమ్మితే, ఈ లోకానుసారంగా కాకుండా, ఈ లోకానుసారంగా నువ్వు ఆలోచించకుండా సత్యముతోని న్యాయముతో నడుచుకుంటే, దేవుణ్ణి నమ్మిన యొడల భయపడకుండా అయిన నీ మార్గంలో అని అంటున్నా, నీ మార్గంలో అన్నిట్లో నేను తోడై ఉంటా, నీ ఆలోచనలో తోడై ఉంటా, నీకు చెప్తా నేను ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో అని చెప్తాడు కదా. నీ దృష్టి నా మీద, నీ మీద నా దృష్టి ఉంచుతాను అంటుండు. ఒక్కటి నువ్వు సత్యంతో ఉండాలి, న్యాయంతో ఉండాలి, దేవుని మీద నమ్మకం పెట్టాలా. ఎవరిని ఆశ్రయించాలంట? దేవుణ్ణి ఆశ్రయించాలా. ఎవరిని ఆశ్రయించాలా? దేవుణ్ణి ఆశ్రయించాలా. నమ్మకంతోని అడగాల. వాళ్ళే ధన్యుడంట. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు అంటుడు. ఇంకా కింద ఏమంటుడు? చింత నొందక కాపు మానదు అని అంటుండు. పచ్చగా నుండును, భయపడకు అని అంటుండు. దేవుడు మనం పక్కన ఉన్నప్పుడు మనము దేవుని గురించి కూడా భయపడద్దంట. భయము అనే దాంట్లో కలిగినా కానీ నెక్స్ట్ మినిట్ ఏది ఆలోచించకుండా దేవుడిని అడుగుమంటుండ కదా. దేవుడు అడుగు, ఆ మార్గము దేవుడే చూపిస్తాడంట. ఆ మార్గము దేవుడే చూపిస్తాడంట. నువ్వు ఒకటి నువ్వు అడగాల. నువ్వు అడగాల. కీర్తన 121 121 అధ్యాయము 7-8 వచనాలు. 121 అధ్యాయము 7-8 వచనాలు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అంటుంది. పైన మనం ఇట్లా ఏమేమి నేర్చుకున్నాం? మనం దేవుణ్ణి అడగాల, దేవుని పట్ల, దేవుని మీద నమ్మకం ఉంచాలా, సత్యంతో న్యాయంతోని మనం జీవించాలన్న. మళ్ళా ఇక్కడ ఏమంటుండో, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడంట. ఆయన నీ ప్రాణము కాపాడతాడంట. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అంటుండు. ఎందుకంటే దేవుని ఒక దృష్టి ఎవరి మీద ఉందంట? నీ మీద ఉంది. దేవుని ఒక ఆలోచన ఎవరి మీద ఉంది? నీ మీదనే ఉంది. ఏ ఆలోచన ఇస్తాడు? ఆయన ఒక థింకింగ్ పవర్ నీకు ఇస్తాడంట. ఆయన ఒక థింకింగ్ పవర్ నీకు ఇస్తాడంట. ఇంకేమంటున్నావు? రాకపోకలు యందు నీకు తోడే నీడే ఉంటా అంటున్నావు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడను. ఎప్పుడు నువ్వు దేవుని పట్ల నమ్మకం ఉంచిన వాడు ధన్యుడు అంటుండు కదా. సో దేవుని పట్ల నువ్వు నమ్మకం ఉంచితే, సత్యముగా న్యాయంగా ఉంటే ఏ అపాయము రాకుండా దేవుడు నేను కాపాడతాడంట. ఎప్పుడు? ఒకసారిగా, రెండుసారిగా కాదు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు దేవుడు నిన్ను కాపాడనంటు. ఒకసారి రెండుసారి కాదు, ప్రతిసారి. ఇద్దరు మొదలుకొని నిరంతరము ఆయన నీ ప్రాణము కాపాడును.
ఇన్ని ప్రామిస్ ఎవరైనా చేస్తారా మన లైఫ్ లో? ఎవ్వరు చేయరు కదా. ఇన్ని ప్రామిస్ దేవుడు ఏమంటున్నావు? నువ్వు సత్యంగా న్యాయంగా ఉండు, నీకు ప్రతిఫలం ఇస్తానంటుండు. నీ ఆలోచనలు నేనే ఉంటానంటుండు. నీ రాకపోకలు తోడే ఉంటా అంటుండు. ఏమైనా గాని నువ్వు ఫలిస్తానే ఉంటానంటుండు. ఎంత ఇది ఎన్ని సర్కమ్స్టెన్సెస్ వచ్చినా గాని, ఏమైనా గాని నీ యొక్క కాపు కాయదంట. నీ నీ యొక్క కాపు ఏదైతే అంటే ఫలిస్తూనే ఉంటదంట. ఎంత ఏమైనా గాని, వర్షం లేకపోయినా గాని, ఏమైనా గాని, నిందించినా గాని, ఏమైనా గాని నువ్వు భయపడకుండా దేవునితో ఉంటే ప్రతి ఇద్దు మొదలుకొని ఒక్కసారి కాదు, రెండుసారి కాదు, నిరంతరము నీ రాకపోకలు ఎందు యెహోవా నీకు తోడే ఉంటాడంట. ఒకటి నువ్వు దేవుని పట్ల నమ్మకం ఉంచాలా, దేవుణ్ణి అడగాలంట. దానియేలు కూడా దేవుణ్ణి అడిగిండు, యోసేపు కూడా దేవుణ్ణి అడిగిండు, రూతు కూడా దేవుణ్ణి అడిగింది కదా. రూతు భర్త చనిపోయినప్పుడు ఆమె ఒక్కటే వాళ్ళ అత్తని చూసుకోవాలి. అయినా కానీ ఇంత ఇదిలో కూడా నయోమిని చూసుకోవాలి కదా. అప్పుడు కూడా రూతు తన ఆలోచన విడిచిపెట్టి, అరే వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయిండు, ఆ ఆలోచన కూడా ఇది పెట్టి, అరే నేను మా అత్తని చూసుకోవాలా. యోసేపు వాళ్ళ అన్నదమ్ములే అందరు ఇంత టార్చర్ పెట్టేసిండ్రు వాళ్ళకి. వాళ్ళ అన్నదమ్ములే ఆయన నమ్మేసిండ్రు యోసేపు. అయినా కానీ ఆయన ఎక్కడ కూడా హోప్ వదులుకోలేదు. ఎక్కడ కూడా ఆయన హోప్ వదులుకోలేదు. దానియేలు ఆ సింహాల బోన్లో అందరు పడేసిండు. అప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన హోప్ వదులుకోలే. ఏమన్నాడు? వీళ్ళు దానియేలైనా, రూత్ అయినా, యోసేపు అయినా, ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు బైబుల్లో. ఎవ్వరు కూడా ఒకటి దేవుని పట్ల నమ్మకం ఉంచిండు. దేవుని పట్ల వాళ్ళు నమ్మకం ఉంచిండు. రూత్ కూడా ఎంతో కష్టాలు, ఎంతో బాధలు వచ్చిన, వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయినప్పుడు ఆమె ఏది కూడా ఆలోచింది, దేవుని మీద నమ్మకం ఉంచి ఇక్కడ నుంచి ప్రయాణించి, ఎవరి గురించి ప్రయాణించింది కదా, నయోమి గురించి ప్రయాణించింది ఆమె. ఎంత ఏమైనా కానీ తను ఆశీర్వదించబడింది. తను ఎంతో గొప్పగా ఆశీర్వదించబడింది. వీళ్ళందరి జీవితంలో ఒక్కటి కామన్ పాయింట్ ఏంటంటే, దానియేలు విషయంలో అయినా కానీ, రూతు విషయంలో అయినా, యోసేపు, ఇంకెంతరో, వాళ్ళలో ఒక్క పాయింట్ కామన్ ఏంటంటే దేవుని పట్ల నమ్మకం ఉంచిండ్రు. దేవుని పట్ల నమ్మకం ఉంచిన, ఎక్కడైనా పాపం చేసిండ్రా? చేయలేదు. న్యాయముతోని, ధర్మంతో ఉన్నారు. అరే మా అన్నదమ్ములు నన్ను మోసం చేసేసిండ్రు, నేను కూడా మోసం చేద్దామని ఎక్కడ కూడా యోసేపుకి ఆ థాట్ రాలే. ఏంది? దేవుని పట్ల దేవుడు ఏదో ఒక రోజు నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు అనే ఒక హోప్ తో ఉన్నారు. దానియేలు కూడా అరే వీళ్ళందరూ నన్ను ఇచ్చేసేసిండ్రు, రాజ్యాన్ని కాపాడదాం అనుకుంటే ఇట్లా చేసేసిండ్రని ఏడా కూడా ఆయన హోప్ వదులుకోవాలి. ఏంటంటే న్యాయం వైపు, న్యాయంతో ఉన్నారు. కానీ దేవుడు అద్భుతంగా వాళ్ళని ఆశీర్వదించిండు. రూతు కూడా అరే నా హస్బెండ్ చనిపోయిండు, దేవుణ్ణి నమ్ముకున్నా కానీ ఇంతగానం నాకు ప్రాబ్లమ్స్ ఏనని ఇక్కడ కూడా ఆమె బాధపడలేదు. ఇన్స్టెడ్ వాళ్ళ అత్తగారిని కేర్ చేస్తూ పోయింది. దేవుడు ఇంకా ఆమెను బ్లెస్ చేసిండు. వీళ్ళ అందరి జీవితంలో, మోస్ట్ ఆఫ్ ద జీవితంలో వాళ్ళ లైఫ్ ఎట్లా లీడ్ చేసిండ్రు? న్యాయంతో, ధర్మంతో. ఏదో ఒక రోజు దేవుడు నాకు కార్యం చేస్తాడు. సింహాల బోన్లో పడేసినా కానీ దానియేలు ఏమనుకో, ఎట్లన్నా దేవుడు నన్ను కాపాడుతాడు, ఎట్లన్నా దేవుడు ఆ నమ్మకము ఆయనకు ఉండే. సో నువ్వు కూడా నిర్ణయించుకో, నీకు నమ్మకం ఉందా లేదా అని నువ్వే నిర్ణయించుకో. ఆయన మార్గం అన్నిట్లో నీకు తోడే ఉంటానన్నాడు. నమ్మకం ఉంచిన వాడే ధన్యుడు అంటుండు. సో నువ్వు నమ్మకం ఉంచుతున్నావా లేదా దేవుని మీద నువ్వే డిసైడ్ చేసుకో. ఆయన చింత ఒకటో పేతురులో ఉంటది కదా, కాస్ట్ యువర్ బర్డన్స్ అంటూ జీసస్, ఆల్ యువర్ యాంగ్జైటీ ఆన్ జీసస్ అంటాడు. ఒకసారి చూద్దాం. అది ఒకటో పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని అంటుండు. సో వీళ్ళందరూ, యోసేపు, దానియేలు, రూతు, ఎంతో మంది కూడా వాళ్ళ చింత యావత్తు ఎవరి మీద వేసిందంటే దేవుని మీద వేసింది. దేవుడే నాకు మార్గము చూపిస్తాడు, ఇక్కడ నుంచి వీళ్ళందరి నుంచి దేవుడే నన్ను రక్షిస్తాడు, దేవుడే నన్ను కాపాడుతాడని వాళ్ళలో నమ్మకం ఉండే.
సో నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలంట? నీ చింత యావత్తు ఆయన మీద వేయాల. నీ చింత యావత్తు ఆయన మీద వేయాల. ఆయనను ఆనుకొని నువ్వు అడుగు. ఆయనను ఆనుకొని నువ్వు అడుగు. ఇన్ని ఎగ్జాంపుల్స్ దేవుడు చూపించింది కదా. ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో మిరాకల్స్ దేవుడు చేసిండు, ఎన్నో అద్భుతాలు చేసిండు దేవుడు. సో అందరిలో కామన్ పాయింట్ ఏంటంటే ఒకటి దేవుని పట్ల వాళ్ళు నమ్మిక ఉంచిండ్రు. దేవుడా నువ్వు ఈ మార్గంలో ఉండు, ఈ మార్గంలో నడిపి, ఏది కరెక్టో ఏది రాంగో నువ్వు చూపి. ఎవరు ఏమైనా గాని, ఎవరు ఏది అనుకున్నా గాని నువ్వు కరెక్ట్ మార్గంలో నడిపి అని దేవుడు తప్పకుండా నీకు నడిపిస్తాడు. నమ్మకంతో అడుగు, నీకు ప్రతిఫలం ఇస్తా అంటుండు. ఎంత ఏమైనా కానీ భయపడకుండా అడుగు అంటుండు. సో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడా వీళ్ళ విషయంలో నువ్వు కార్యం చేసినావు కదా, నువ్వు నా విషయంలో కూడా నువ్వు కార్యం చేయి. ఇన్ని అద్భుతాలు నువ్వు చేసినావు కదా, నా విషయంలో కూడా నువ్వు అద్భుతం చేయి. నేను ఇంత పేషెన్స్ తోనున్నా, నువ్వు నాకు న్యాయం చేయి అని అడుగు. తప్పకుండా దేవుడు ప్రతిదీ నువ్వు ప్రార్థన ద్వారా అడిగితే ప్రతిదీ దేవుడు తప్పకుండా ఇస్తాడంట. ఏది కూడా కొద్దువ కాకుండా ఇంకా ఎక్కువనే ఇస్తాడంట. అది ఒక్కసారికి 2 సారికి కాదు. దేవుడు అంటూనే నీ మార్గం అన్నిట్లో నేను తోడే ఉంటా, నేను కాపాడుతా, నేను రక్షిస్తా అన్ని అంటుండు. కానీ ఒకటి దేవుణ్ణి అడగాల మనం. తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడంట. ఇది మొదలుకొని కాదు, ఒక్కసారికి కాదు, ప్రతిసారి దేవుడు ఎక్కువనే ఇస్తానంటుంది. సో నువ్వు నీ లైఫ్ ఎట్లా లీడ్ చేస్తావు అని నువ్వు నిర్ణయించుకోవాలి. సత్యముతో ఉంటావా, లేకపోతే సత్యము గల మార్గంలో ఉంటావా, న్యాయం గల చోట్ల నువ్వు ఉంటావా, న్యాయం పట్ల నువ్వు పోరాడతావా, లేకపోతే ఆ గొర్రెల గుంపులో ఉంటావా, తప్పిపోయిన గొర్రెల గుంపులో ఉంటావా, నువ్వే నిర్ణయించుకో. యెషయా గ్రంథంలో ఉన్నది కదా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని ఉంది. ఆ తప్పిపోయిన దాంట్లో ఉంటావా? ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవలో నడుచుకుండు అని ఉంది కదా, ఆ త్రోవలో నువ్వు ఉంటావా, నువ్వే డిసైడ్ గా. ఇక్కడ ప్రతి వాడును అని ఉంది, మనం అందరము అని ఉంది, ఆ దాంట్లో నువ్వు ఉంటావా? లేకపోతే దేవుడు నీకు ఇది రాంగ్ అనిపిస్తుంది కానీ కరెక్ట్ మార్గం నువ్వు చూపి అంటే దేవుడు చూపిస్తానన్నాడు కీర్తన గ్రంథంలో. ఓన్లీ దట్ నువ్వు అడగాల. ఏ అపాయం రాకుండా నేను కాపాడుతానన్నాడు, అన్ని ఇస్తానన్నాడు. ఏమన్నా అడగాల, దేవుణ్ణి అడగాల. అడుగు, నేను ఇస్తా, నేను నడిపిస్తా, నీకు చూపిస్తా, నీకు బోధిస్తా, నీ మీద దృష్టి ఉంచుతా, నీ ఆలోచన నేనే ఉంటానన్నాడు. ఓన్లీ దట్ నువ్వు అడుగు అని అంటుండు. ఎట్లా అడగాల? మనము ప్రార్థన ద్వారా. నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలా? నీ చింత యావత్తు దేవుని మీద వేయాల. నీ చింత యావత్తు దేవుని పట్ల నువ్వు అడిగితే తప్పకుండా దేవుడు ప్రతిఫలం అనేది ఇస్తాడంట. ఈ రోజు కాకపోతే రేపైనా ఎప్పుడైనా దేవుడు ఇస్తాడంట. ఫిలిపియులు 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిపియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గురించి చింతింపకుడి, దాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని అంటుండు. దేని గురించి చింతింపకుడి ఏమంటున్నాడు? పేతురు రాసిన పత్రికలో కూడా అంటాడు కదా, ఏమంటాను? చింత యావత్తు నా మీద మోపుడి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి. ఈడ కూడా అదే అంటుంది, దేని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన. దేని గురించి మనం చింతించదంట, కానీ ప్రతి విషయంలో మనం ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎవరికి చెప్పకపోయినా, ఈ ప్రాబ్లం నేను షేర్ చేయలేకపోతున్నా యేసుప్రభు, ఎవరికి చెప్పలేకపోతున్నా, కానీ ఎవరికి నువ్వు చెప్పుకోవచ్చు? దేవునికి తెలియజేయుడే అంటుండు. ఎవరికి తెలియజేయుడే? నువ్వు ఎవరికి చెప్పుకోలేకపోవచ్చు ఆ ప్రాబ్లం. అంతగా నువ్వు విసిగిపోయిండొచ్చు లైఫ్ లో, కానీ ఒక్కోరికి మాత్రం నువ్వు చెప్పుకోవచ్చు. ఎవరికి? దేవునికి తెలియజేయుడే అంటుండు. నీ యొక్క రిక్వెస్ట్, నీ చింత యావత్తు దేవునికి చెప్పు. నీ విజ్ఞాపనములు, నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీ విజ్ఞాపనములు అన్ని
నీ యొక్క ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక సొల్యూషన్. ప్రతి విషయములో ప్రార్థన, ప్రతి విషయంలో దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములో ప్రార్థన అంటుండు. మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటుండు. నీ ఎవరికి చెప్పకపోయినా దేవునికి మాత్రం చెప్పుకో ఆ ప్రాబ్లం. తప్పకుండా నీ చింత యావత్తు పోతుందంట. ఆయన మీద భారం వేసుకుంటాడంట. నేను మొత్తం భారం దేవుని నేను వేసుకుంటా నీ మీద. నేను నీకు చూపిస్తా త్రోవలు. నీ మార్గంలో అన్నిట్లో తోడుంటా. ఒక్కరోజు కాదు, నిరంతరం నీకు త్రోవలో తోడుంటా. సో ఇప్పటి నుంచి నీ చింత యావత్తు ఏ విషయమైన ప్రార్థనను అడుగు. ఎవరికి చెప్పుకోకపోయినా నీ విన్నపములు దేవునికి తెలియజేయడు. ఎవరికి చెప్పకపోయినా నీ విన్నపము ఒక్కళ్ళు మాత్రం తప్పకుండా వింటానంట. ఎవరు? నీ దేవుడైన యెహోవా వింటానంట. దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము అంటుండు. దేవునకు జ్ఞానం ఎంత గొప్పదో నువ్వు ఆలోచించు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అంటుండు. ఏమై ఉంటదంటే కావలి ఉండును. ఒకటి మనం ప్రతి ఒక్క విన్నపము దేవునికి చెప్పుకోవాలి. ఎట్లా చెప్పుకోవాలా? ప్రార్థన ద్వారా చెప్పుకోవాలా. ఏది కూడా నువ్వు చెప్పుకోలేకపోతున్నావు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు, కానీ ఒక్క పర్సన్ వెయిట్ చేస్తూ ఉంటాడంట. ఎవరది? నీ దేవుడైన యెహోవా. ఆయన అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుడు. అంతగానం జ్ఞానం ఇస్తాడు. అంత గొప్ప దేవుడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు సమాధానము యేసుక్రీస్తు వలన. ఎవరి వలన? యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు. ఏడపోయినా నీకు ఎవరికి చెప్పుకున్నా నీ ప్రాబ్లమ్స్ పోలేదు అనుకో, ఎవరికి చెప్పుకోవచ్చు అంటాను. ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ కి దేవునికి చెప్పుకుంటే నీ హృదయమునకు మీ తలంపులకు కావలి ఉండును. ఎవ్వరు కూడా నీకు కావాలి లేకపోతే ఒక పర్సన్ నీకు ఉంటాను, దేవుడే నీకు కావలిగా ఉంటాడు. ఒకటి దేవుని దగ్గర నువ్వు నువ్వు నీ ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకో. సో ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడంట. ప్రతిదీ దేవుడు నీకు మార్గం అన్నిట్లో నీకు తోడే ఉంటా, నీతిగా ఉంటా. నీతిగా రెండే విషయాలు నువ్వు గమనించాలా. నీతిగా, న్యాయంగా ఉండాలి. ట్రూత్ఫుల్ గా నీ లైఫ్ లీడ్ చేయి. రైచియస్నెస్ తోని కరెక్ట్ గా ఉండును. నీ పాత్రలను కరెక్ట్ గా ఉన్న ప్రతిదీ నీకు దేవుడు అనుగ్రహిస్తాడంట. ప్రతిదీ నువ్వు అడుగు, నేను ఇస్తా. కానీ దాంట్లో కరెక్ట్ గా ఉండాల. కరెక్ట్ ఉందా లేదా? నువ్వు ఏది పడితే అది రాంగ్ అయినా నువ్వు అడిగితే దేవుడు ఎట్లా ఇస్తాడో నువ్వే ప్రశ్నించుకో. కరెక్ట్ గా ఉందా లేదా అని నువ్వు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకో. ఒకవేళ అది కరెక్ట్ అయితే అది తప్పకుండా దేవుడు ఇస్తాడంట. ఎవరు వినకపోయినా దేవుడు వింటాడు. ఒకటి దేవుని దగ్గర అడగాల. అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది లేదు. ఏ మార్గంలో అయినా దేవుడు ఇస్తా అంటుండో. నువ్వు నడవవలసిన మార్గము దేవుడే చూపిస్తా అంటుండు. నువ్వు ఏ డైరెక్షన్ లో వెళ్ళినా దేవుడే బోధిస్తా అంటున్నావు. నీ మీద దృష్టి పెడతా అంటుండు. నీకు ఆలోచనగా ఆయన తోడే నీడే ఉంటా అంటుండు. సో ఒకటి దేవునికి నువ్వు చెప్పుకోవాలా. ఎవరు వినకపోయినా వాక్యం గుర్తు తెచ్చుకో. ఎవరు వినకపోయినా ఒక పర్సన్ నాకు వింటాడు. ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు మాత్రం నన్ను పట్టించుకొని నా పట్ల కార్యం చేస్తాడు అన్నాడు కదా. ఇక్కడ వాక్యంలో మాట్లాడుతుందా దేవుని గురించి. మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని అంటున్నాడు. చింతింపకుడి, టెన్షన్ పడకు, దేవునికి చెప్పు. అప్పుడు దేవుడి ఏం చేస్తాడంట? మీ హృదయమునకు మీ తలంపునకు కావలి ఉండును. ప్రతిదీ దేవుడిస్తాడు. ఒకటి నువ్వు అడుగు. మార్గంలో దేవుడా ఈ మార్గంలో నువ్వు తోడే ఉండు. ఈ మార్గంలో నువ్వు ఎట్లా నడవాలో నువ్వే చెప్పు. నువ్వు కీర్తన గ్రంథంలో చెప్పినావు కదా, యేసుప్రభా నువ్వు మార్గంలో ఉంటానని. ప్రతిదీ నువ్వు నాకు నేర్పిస్తానన్నావు కదా, అది నువ్వు ప్రతి దాంట్లో నువ్వు తోడే ఉంటానన్నావు కదా, నాకు తోడే ఉండు అని నువ్వే చెప్పు. నువ్వే అడుగు దేవుని దగ్గర. ఈ మార్గంలో నాకు తోడే నీడే ఉండే యేసుప్రభా.
ఈ నువ్వే ఇది ఎట్లా నడుచుకోవాలో, వీళ్ళతో ఎట్లా మాట్లాడాలో, నీ తలంపులో దేవుడు ఉంటానన్నాడు కదా, నీ తలంపులో నేను ఉంటా అంటున్నా. నువ్వు అడుగు, నా తలంపులో నువ్వు ఉండి యేసు ప్రభా అని చెప్పు. నీ తలంపులో నేను ఉంటానన్ను. నువ్వు ఏం మాట్లాడాలి దేవుడా, నేను ఏం మాట్లాడాలో నువ్వు చెప్పు. నీ మార్గం అన్నిట్లో నేను తోడే ఉంటానంటున్నావు. దేవుడా, నా మీద నువ్వు దృష్టి ఉంచు, నా మీద నువ్వు దృష్టి ఉంచు అని ఇప్పటి నుంచి నువ్వు అడుగు. ఎవరు చింతించకపోయినా నీ గురించి దేవుడు మాత్రము చింతిస్తాడు, నీ గురించి ఆలోచిస్తాడు. ఎవరు వినకపోయినా నీ విన్నపములు, నీ క్వశ్చన్స్, నీ ఆన్సర్స్, నీ ప్రాబ్లమ్స్ దేవుడు మాత్రం వింటాడు. మీ మనసుకి ఏం కలుగుతుందంట? సమాధానము. నీ హృదయమునకు, మీ తలంపులకు కావాలి ఉంటాడంట. ఎవరు కూడా ఇంతగానం చెప్పరు కాబట్టి నువ్వు ఒక సొల్యూషన్ దేవుని పట్ల నువ్వు అడగాల. ఎట్లా అడగాల? నీ విషయాలను ప్రార్థన చేత అడగాలంట. ఎట్లా అడగాల? ప్రార్థన చేత మనము మన ప్రాబ్లమ్స్ ని దేవునితో షేర్ చేసుకుంటే ఎట్లా మనం లైఫ్ లీడ్ చేయాలంటే సత్యముగా, న్యాయంగా ఒకవేళ లీడ్ చేస్తే ప్రతిదీ మనకి దేవుడు ఇస్తాడంట. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసు ప్రభా, నీకే వందనాలు రచ్చా. దేవుడే యేసు ప్రభా, ఎన్నో విషయాలు మాకు ఈ రోజు తెలియజేసిన యేసు ప్రభా, సత్యంతోని యేసు ప్రభా, న్యాయంతోని మేము మా లైఫ్ లీడ్ చేయాలి యేసు ప్రభా. మా మార్గంలో ఒకవేళ మేము తప్పిపోయి ఉంటే యేసు ప్రభా, నిన్ను అనుసరించాలని మార్గము నాకు చూపి యేసు ప్రభా, సత్యము అయిన మార్గంలో నేను ఎట్లా నడుచుకోవాలో అది చూపి యేసు ప్రభా. మా ఆలోచనలు మీరే ఉండండి యేసు ప్రభా, నీ దృష్టి మాలో పెట్టండి యేసు ప్రభా. యేసయ్యా, నీకు యేసు ప్రభా ఈ మార్గంలో వెళ్ళాలో మాకు చూపియండి యేసు ప్రభా. నిత్యమైన మార్గం, నీతి మార్గం, న్యాయమైన మార్గం మేము ఎంచుకోవాలి యేసు ప్రభా. ఆ తప్పిపోయిన ధ్రువలో పాపం చేసిన గొర్రె పిల్లలో మేము ఉండదు యేసు ప్రభా. దేవుడు నీతి అనుసరించి యేసుప్రభ, సత్యము గల వారు యేసుప్రభ, నీతి అనుసరించిన వాళ్ళని ఇష్టలు అంటున్నావు కదా యేసుప్రభ. దేవుడు నమ్మకంతో ఉన్నవారు ధన్యుడు అంటున్నావు కదా రాజా. దాని పట్ల మేము ఉండాలి యేసుప్రభ. ఆ నమ్మకం వాళ్ళు దయచేయండి యేసుప్రభ. యేసుప్రభ, ఎంతో మంది అద్భుత కార్యాలు యేసుప్రభను బైబిల్ ద్వారా చేసినావు కాబట్టి మా జీవితంలో కూడా యేసుప్రభ మీరు చేయండి యేసయ్య. దేవుడు సత్యముతో మేము అడగాలి యేసుప్రభ, న్యాయం గల దాన్ని మేము అడగాలి యేసుప్రభ. ఒకటి యేసుప్రభ, ప్రతిదీ మీ దగ్గర అడగాలి యేసుప్రభ. మా చింత యావత్ యేసుప్రభ మీ మీద పెట్టాలి యేసుప్రభ. మా ప్రతి ఒక్క యేసుప్రభ క్వశ్చన్, ప్రతి ఒక్క ఆన్సర్, ప్రతి ఒక్కటి కూడా యేసుప్రభ మా విన్నపాలన్నీ మీ దగ్గర చెప్పుకోవాలి యేసుప్రభ. అలాంటి బిడ్డగా మాకు తయారు చేయమని ప్రభైన యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, ఆమేన్. మన మధ్యలో నాతన్న ప్రైజ్ లోడ్ అన్నా. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ వందనాలు. అన్న బ్లెస్సింగ్స్ ఇవ్వరన్నా. ఓకే సిస్టర్. యేసు ప్రభువు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉండి దేవుని స్తుతిస్తున్న మనకు సదాకాలం తోడయుండి నడిపించును గాక, ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్, వందనాలు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క, అందరికీ ప్రైజ్ లార్డ్.